విన్నారు కదా, అది ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఇటు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. ఫేక్ న్యూస్లను ప్రతిసారి కూడా ఫోటో స్క్రీన్ షాట్ తీసి ఏది కరెక్ట్ న్యూస్, ఏది రియల్ న్యూస్ అనేది చెప్పడమే తమ పనా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న దుష్ప్రచారంపై రైతులందరూ కూడా అవగాహనతో ఉండాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అక్కడ పొలిటికల్ గా ఈ సిచ్యువేషన్స్ ఎలా టర్న్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యూరియా వారు కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రైతులు నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకి ఏదైతే 2 రోజుల క్రితం అంటే మొన్న అర్ధరాత్రి ఉయ్యూరులో జరిగిన యూరియాకి సంబంధించిన వ్యవహారమే ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎవరైతే కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు చదివి వినిపించారు. ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఫేక్ ముసుగులో వాళ్ళ దగ్గర ఒక మీడియా ఉందని చెప్పి ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తూ ఇబ్బందులు పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా గుడ్డగాల్చి మొహాన వేస్తే తుడుచుకోవడం తమ పనే, ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం ఇది నిజమని చెప్పే పనే తమకు సరిపోతుంది. ఇక పరిపాలన ఎలా చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ఇటువంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 94,082 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో 45,000 మెట్రిక్ టన్నులు రాబోతా ఉంది. సో ఇప్పటి వరకు దాదాపుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా 97 లక్షలకు సంబంధించిన యూరియాని అదనంగా వినియోగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కావాలనే వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు అయితే కఠినంగా హెచ్చరించారు. ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం హెచ్చరికలు అయితే జారీ చేశారు. సత్తాజ్.